ఇక్కడ మా పెద్దమ్మాయి నేను మా తోడికోడలు పడిన సాంగ్ కూడా వినొచ్చు. మా వాయిస్‌లు చూసి అయితే దడుచుకోబాకండి. ఇంక మేము నెక్స్ట్ డే పూజలో కూర్చున్నామని చెప్పాను కదండీ! అప్పుడు ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంక ఈ విధంగా అయితే హారతిస్తున్నామనమాట. మా చిన్నమ్మాయి కూడా నేను కూడా హారతిస్తాను అని చెప్పేసి ఇలా ఇస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చనమాట. బాగా చలాకీగా ఉంటుంది. ఇంక మేమందరం కూడా హారతి ఇచ్చి అంతా చేసినాక పంతులు గారైతే ఇది గుంజులు తీయాలి 5, 5 సార్లు ఇద్దరు కూడా వైఫ్, హస్బెండ్ అనేసరికి ఇంకా ఇద్దరం కూడా గుంజులు తీసామనమాట పడి పడి. ఇంకా ఇలా అయిపోయిందనమాట మా పూజ అంతా. సరదాగా, భక్తిగా, ఫన్నీగా ఇట్లా అన్ని రకాలుగా దివ్యంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాము. తర్వాత లాస్ట్‌లో ఇంకా స్వామివారికి అక్షింతలేసేసి వచ్చేసామండి. ఆ లాస్ట్ రోజు నిమజ్జనం కార్యక్రమం అదంతా జరిగింది. అన్‌ఫార్చునేట్‌గా ఇంకా ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా ఒకటే హడావిడిగా అనమాట. పెద్ద పెద్ద గంగాలాలు ఆల్మోస్ట్ ఇంకొక 75 కేజెస్ పులిహార, అలాగే ఒక 20 కేజీల దాకా పొంగలి ఇలా పెట్టారు. ఈ విధంగా జరిగిందనమాట మా ఊరి వినాయక చవితి సంబరాలు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.